ఏపీ కేబినెట్ లో నిన్న కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా దీనిపై ఒక విషయంపై అయితే సోషల్ మీడియా విషయంపై ఒక చర్చ కూడా నడిచింది. సోషల్ మీడియాని మరింత కట్టుదిట్టం చేస్తాము. సోషల్ మీడియాపై పూర్తిగా నిఘా ఉంటుంది. దీనికోసం ప్రత్యేకమైనటువంటి ఒక టాస్క్ ఫోర్స్, కొంతమంది సిబ్బందిని కూడా నియమించి ప్రశ్నించే వారిపై, అన్యాయంగా ప్రశ్నించే వారిపై పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటామని కూడా అనే విధంగా కూడా వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి. సో ఓవరాల్ గా ఇది ఎవరికి హెచ్చరిక, ఎవరికి వార్నింగ్, ఏం జరుగుతుంది? సోషల్ మీడియాపై ఇప్పటికే పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలను ఎలా తీసుకోవాలనే దానిపై మాట్లాడేందుకు మనతో జాయిన్ అవుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుణ్యశీల గారు. నమస్తే మేడం. నమస్తే సార్. ఎలా చూడాలి మేడం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యల్ని, నిన్న కేబినెట్ లో జరిగిన చర్చని? సోషల్ మీడియాని మరింత కట్టుదిట్టంగా, మరింత కఠినంగా మార్చే ఉద్దేశాలు ఉన్నట్టుగా అనిపిస్తున్నాయి. ఒక టాస్క్ ఫోర్స్ కూడా, కమిటీ కూడా ఏర్పాటు చేస్తున్నారట. తన దాకా వస్తే గాని ఆ నొప్పి ఏంటో తెలియదన్న సామెత అయితే మాత్రం నాకు నిజంగా గుర్తొస్తా ఉంది సార్. ఇంతకాలానికి పాపం ఈ ఐటీడీపీ చేసినటువంటి అరాచకాలు, ఒక గీతాంజలిని టార్గెట్ చేసినప్పుడు, ఒక మేఘన 14 ఏళ్ల పాప మరి ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటే, అమెరికన్ స్లాంగ్ మాట్లాడుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆ బిడ్డని టార్గెట్ చేసినప్పుడు, అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారిని, భారతీ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్టు మార్ఫింగుల వీడియోలతో చండాలంగా ప్రొజెక్ట్ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఏమనిపించలా, చాలా ఎంటర్టైన్మెంట్ గా అనిపించింది. కానీ ఈ రోజున ఏ విషయం మీదైనా సరే సోషల్ మీడియాలో గనక ఎవరైనా ప్రశ్నిస్తే చాలు, అసలు వాళ్ళని అంటే వెకిల్తనంగానో లేకపోతే హేళనకరంగానో మాట్లాడటం సంగతి తర్వాత విషయం. అసలు ఇంత అన్యాయం జరుగుతోందేంటి, అసలు ఈ ఈ ఈ అన్యాయం ఎందుకు జరుగుతోంది అని ప్రశ్నిస్తే చాలు, ఈ రోజున పవన్ కళ్యాణ్ గారికి, అలాగే చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, మరి ఇతరత్ర వంగలపూడి అనిత గారికి గాని, ఇంకా ఇక ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, కూటమి నేతలందరికీ కూడా పాపం చాలా నొప్పేస్తా ఉంది, చాలా బాధేస్తా ఉంది. అంతేకాకుండా సార్ రీసెంట్లీ మరి అదేంటి గాదే, ఇది దీనంతటికి కారణం చెప్తున్నాను సార్. గాదే సాయి కృష్ణ విషయంలో ఫెయిల్యూర్ అయిపోయినటువంటి ప్రభుత్వం యొక్క వైఫల్యం ఆంధ్ర రాష్ట్రం అంతా అర్థం చేసుకుంటోంది. సెకండరీ, పవన్ కళ్యాణ్ గారికి కాపులు దూరం అవుతున్నారు, బండ బూతులు తిడుతున్నారు. ఎప్పుడైతే ఒక కుల భావన తెచ్చుకుని నన్ను గెలిపించండి అని గద్దెనెక్కిన మనిషి, ఒక ఆ కాపు కులానికి సంబంధించినటువంటి బిడ్డ, అతన్ని ఎవ్వరూ కూడా, ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేం కావచ్చు, సిపిఎం కావచ్చు, సిపిఐ కావచ్చు, ఎవరైనా ఏం మాట్లాడారు? అతను సమాజానికి సహేతుకంగా లేకపోతే శిక్షించాల్సింది కోర్టులు, పోలీసు వారు ఎందుకు ఆ రకంగా నాటకం ఆడారు, ఆ రకంగా అబ్బాయి ప్రాణం తీశారు? కాపు సామాజిక వర్గాన్ని అడ్డం పెట్టుకుని గెలిచిన పవన్ కళ్యాణ్ ఇంత మటుకు ఎందుకు మాట్లాడలేదు అని ప్రశ్నిస్తే, ఈ రోజున ఆయన ఏం మాట్లాడుతున్నాడు? నాకు కులం అంటగడుతున్నారు, నాకు ఇది చేస్తున్నారు, మరి నాకు నాకే రకమైన కులాలు అంటగట్టద్దు, ఒక రౌడీ షీటరు నా కాపు సామాజిక వర్గమా అనుకుంటూ ఆయన మాట్లాడటాన్ని కాపు సామాజిక వర్గం డైల్యూట్ చేసుకోలేకపోతోంది. రైట్. జరిగినటువంటి అన్యాయాన్ని వాళ్ళు స్వీకరించలేకపోతున్నారు. పవన్ కళ్యాణ్‌ని బాగా హేట్ చేస్తున్నారు. సో, ఆ ఇదితోనే చాలా మంది బయటికొచ్చి గట్టిగా మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో స్టేజ్ మీద కూడా మీరు విన్నట్టున్నారు. కాపు ఓట్లు ఎందుకు పోతాయండి? కాపు సామాజిక వర్గం ఎందుకు దూరం అవుతుంది? అని కూడా అన్నాడు పవన్ కళ్యాణ్ గారు. అసలు ఇంత నీచమైనటువంటి ఆలోచన చేసేటటువంటి వ్యక్తికి దూరం అవ్వక ఏం చేస్తారు? పైగా వాళ్ళ సైనికులు ఏం మాట్లాడతారు అసహ్యంగా? మా నాయకుడికి సలహా ఇస్తున్నారు, కాపు వాళ్ళని సీఎంని చేయమని చెప్పారు. పార్టీ పెట్టినోడు ఒక కాపు సామాజిక వర్గం వ్యక్తి 14 ఏళ్ళు ఊడిగం చేసి 14 ఏళ్ళు పార్టీ కోసం ఏదో తిప్పలు పడుతున్నానంటే, కులం దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేస్తేనో, చంద్రబాబు నాయుడిని కలుపుకుంటేనో, బీజేపీ కాళ్ళు పట్టుకుంటేనో ఎమ్మెల్యే అయ్యి డిప్యూటీ సీఎం అయిన ఆయన, వాళ్ళ సేన మళ్ళీ మా జగన్మోహన్ రెడ్డి గారికి ఆ కిరణ్ రాయల్ లాంటి వాళ్ళు సలహాలు ఇస్తా ఉంటారు, దౌర్భాగ్యం కాకపోతే. కానీ మరి వాళ్ళేమనుకోవాలా? మా నాయకుడు సీఎం అవ్వాలా అని చెప్పని ఒక కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి పార్టీ పెడితే ఆ వ్యక్తి సీఎం అవ్వాలనుకోవాలి, కానీ మాకు సలహాలు ఇవ్వడం ఏంటి సార్? ఇలా జరుగుతా ఉంది. ఈ యొక్క సెగ్మెంట్ అంతటినీ కూడా డైవర్ట్ చేసేటటువంటి ప్రయత్నంలో బలైనటువంటి
సోషల్ మీడియాకి సంబంధించినటువంటి వ్యక్తి ప్రశ్నారావణ్. ఉమ్, అతను అంటే సార్ ఒక్కటి ఎవ్వరమైనా కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్‌కి ఆయనకి ఒక స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి అన్న విషయం ఆయన మరచిపోయి, మాజీ ముఖ్యమంత్రి వర్యుల్ని పట్టుకొని బుద్ధి జ్ఞానం లేకుండా మాట్లాడాడు అనే ఈ రోజున ప్రతి ఒక్కరం కూడా మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితుల్లో, ఎవ్వరమైనా కూడా అతను తప్పు చేశాడని ఇతను తప్పు చేస్తాడా? ప్రశ్నారావణు. ఇప్పుడు వీళ్ళంతా ఒంటెద్దు పోకళ్ళతో అసలు బూడిద మిగిలిస్తున్నారు కదండీ! అన్యాయంగా యా. కేసులు పెట్టి బూడిదలు మిగిలిస్తున్నారు కదా! ఏ ధైర్యంతో అతను ఆ రకంగా అంత ఇదిగా మాట్లాడవలసినటువంటి పరిస్థితి? పోనీ అతను మాట్లాడిన దానికేమన్నా కోర్టుల్లో ఏమన్నా అతనికి బెయిల్ రాలేదా అంటే 3 కోర్టుల్లో వాళ్ళు పెట్టిన అంటే అతను అలాగా పవన్ కళ్యాణ్ గారిని తిట్టాడు. వాస్తవంగా అతనికి రాసినటువంటి చార్జ్ షీట్‌లో కూడా ఉన్నదదే. పవన్ ఉమ్, కళ్యాణ్ గారిని చాలా నీచంగా మాట్లాడాడు అని చెప్పి ఒక డిప్యూటీ సీఎంని మాట్లాడాడని. దానికి సంబంధించినటువంటి సెక్షన్స్‌తో మీరు కేసులు పెట్టుంటే అది బాగానే ఉండేదండి. ఎవరైనా కూడా మాట్లాడేవాళ్ళు గాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమి భుజానికేసుకునేది కాదు. కానీ ఉపా చట్టాన్ని పెట్టి మరీ అతన్ని హింసిస్తున్నారు చూసారా? ఈ రైట్. సెగ్మెంట్‌ని ఎలా వాడుకుంటున్నారు మీరు? డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగా మీరు వాడుకుంటున్నారు. ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకందరికీ కూడా చాలా క్రిస్టల్ క్లియర్‌గా అర్థమవుతున్నటువంటి విషయం. చంద్రబాబు నాయుడు గారు కూడా నిన్న ప్రస్తావించారండి స్టేజ్ మీద ప్రశ్నారావణ్ గురించి. దాని గురించే పాపం క్యాబినెట్‌లో కూడా మాట్లాడటం ఎంత మటుకు దౌర్భాగ్యం సార్. రైట్. అంటే మన మన వాళ్ళు ఆ సీమరాజా గాని, కిరా కార్పి గాని పెద్ద, చిన్న తారతమ్యం లేకుండా అక్రమ సంబంధాలు అంటగడతారు. వయోభేదం లేకుండా పచ్చి బూతులు తిడతారు. లకారాలు, మకారాలు మాట్లాడతారు. ఏ రకంగానైనా విజృంభించేస్తారు. అసలు ఐటీడీపీలో స్టేట్మెంట్‌లయితే సోషల్ మీడియా పరంగా అసలు ఒక వ్యక్తి గురించి ఏం తెలియకపోయినా పర్వాలేదు. క్యారెక్టర్ అసాసినేషన్స్ చేసేస్తారు. వాళ్ళంతట వాళ్ళే చచ్చిపోయేలాగా చేయడానికి జస్ట్ లైక్ గీతాంజలి. ఆ రైట్. రకంగా చేసేటటువంటి దారుణమైన పరిస్థితుల్లో మరి టీడీపీ అలాగే చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఐటీడీపీ ఆ రకంగా నడుస్తా ఉంటే, ఈ రోజొచ్చి ఆయన నీతులు చెప్పడం ఏ రకంగా ఉంది సార్?